వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. యూకేలో నివసించేందుకు వలసదారులు అక్రమ మార్గాలను ఎంచుకుంటున్నారు. వారిలో ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్కి చెందిన యువకులు ఎక్కువగా ఉన్నారు. అందుకు వారు చెప్పే కారణం చూస్తే చిచి అనక మానరు. మనుగడకు మోసానికి మధ్య ఉన్న గీతను చెరిపేస్తున్నారు. శరణార్థుల విశ్వసనీయతను ప్రమాదంలో పడేస్తున్నారు. ఇటీవల ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ ఈ గుట్టును బహిర్గతం చేసింది. యూకేలో ఓ సంస్థ జరిపిన రహస్య దర్యాప్తులో షాకింగ్ నెట్వర్క్ బయటపడింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారికి యూకేలో ఆశ్రయం కోరేందుకు స్వలింగ సంపర్కులుగా నటించమని శిక్షణ ఇస్తున్నారని తేలింది. వీసాల గడువు ముగియనున్న వలసదారులకు కట్టుకథలు చెప్పి ఆశ్రయం కోరేందుకు కల్పిత ఆధారాలు సృష్టిస్తున్నారట. పాకిస్తాన్లో స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం. 1860 నాటి శిక్షా స్మృతి ప్రకారం ఇది నేరం. యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది. ఇక బంగ్లాదేశ్లోనూ స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం. దాన్ని నేరంగా పరిగణిస్తారు. ఇది 1860 నాటి వలస బ్రిటిష్ ప్రభుత్వ యొక్క సెక్షన్ 377 నుంచి వారసత్వంగా వచ్చింది. ఈ చట్ట ప్రకారం లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు శిక్ష జీవిత ఖైదు వరకు ఉంటుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం కాబట్టి తాము తిరిగి వెళ్తే తమ ప్రాణాలకే ప్రమాదం ఉందని పేర్కొంటూ ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న వారిని రక్షించడానికే యూకే ఈ ఆశ్రయ వ్యవస్థను తీసుకొచ్చింది. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలలో స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం కావడం వల్ల తమ స్వదేశాలకు తిరిగి వెళ్లలేని వారికి యూకే ఆశ్రయం కల్పిస్తుంది. అయితే కల్పిత కథనాలు, నకిలీ పత్రాల ద్వారా ఈ రక్షణలను దుర్వినియోగం చేసేలా కొంతమంది దరఖాస్తుదారులను ప్రేరేపిస్తున్నారు. నకిలీ ఆశ్రయ దరఖాస్తులను రూపొందించడానికి లైంగికత, మతం, రాజకీయ వేధింపుల ఆధారంగా చేసే వాదనలతో సహా పలు అడ్డదారులను వెతుక్కుంటున్నారు. ఈ సమస్యను చిన్నదిగా కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే గతంలో యూకే ఎన్నికల సమయంలో ముస్లింలు చేసిన రచ్చ అంతా ఇంత కాదు. వారు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో స్థానికులు ఏ విధంగా భయంభ్రాంతుల మధ్య జీవనం గడుపుతున్నారో మనం చూసాం. ఇప్పుడు వలసదారులు ఈ అడ్డదారులను తొక్కి యూకేలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుండడం స్థానికులను మరింత ఆందోళనలో నెట్టేస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం 2023లో లైంగిక ధోరణి ఆధారంగా ఆశ్రయం కోరిన వారిలో అత్యధిక సంఖ్యలో పాకిస్తాన్లో ఉండగా ఆ తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్ ఉంది. ఇందుకోసం ఓ న్యాయ సంస్థ ఈ తరహా దరఖాస్తులు చేసుకునేందుకు 7,000 పౌండ్లు వసూలు చేస్తుందని సమాచారం. ఈ తరహా దరఖాస్తులను యూకే హోమ్ ఆఫీస్ తిరస్కరించే అవకాశాలు చాలా తక్కువ అని పేర్కొంది. దరఖాస్తులు చేయించడమే కాకుండా వారికి శిక్షణ సైతం ఇస్తున్నారట. స్వలింగ సంపర్కులుగా ఎలా నటించాలి అనే దానిపై ట్రైనింగ్ ఇస్తున్నారని, ఇంకా నమ్మకం లేకుంటే తమను HIV పాజిటివ్ అని సైతం అబద్ధం చెప్పేందుకు వెనుకడుగు వేయడం లేదట. అంతర్జాతీయ సంస్థ జరిపిన సర్వేలో 17 ఏళ్లుగా ఓ వ్యక్తి ఇదే పనిలో ఉన్నట్లు అంగీకరించాడట. స్వలింగ సంపర్కం ఉన్నట్లుగా నటించేందుకు ఒకరిని ఏర్పాటు చేయగలనని ఇమిగ్రేషన్ సలహాదారు ఒకరు పేర్కొన్నారట. యూకేలో ఆశ్రయం పొందిన తర్వాత అతను తన భార్యను తీసుకురావచ్చునని, ఆ తర్వాత ఆమె లెస్బియన్ గా నటిస్తూ తప్పుడు దావా వేయవచ్చునని సైతం సదరు సలహాదారు చెబుతున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశీయులు యూకేలో ఉండేందుకు మతం, లైంగికత్వాన్ని ఆధారాలుగా చూపడంపై ప్రపంచం నివ్వెరపోతుంది. వాస్తవికంగా శరణార్థులకు ఇది ఓ రకంగా పెద్ద సమస్య ఎదురయ్యే పరిస్థితి. శరణార్థుల పరిస్థితి అలా ఉంటే వలసదారుల శరణం ఇచ్చే దేశాల మనుగడకు సైతం ఇలాంటి ఘటనలు పెద్ద ఉపద్రవం తెచ్చిపెడుతున్నాయి. తాము యూకేలో ఉండేందుకు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారంటే ఆ దేశాన్ని నాశనం చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయరు. ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్ నీచ బుద్ధి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఈరోజు చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.